నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఒకవైపు ప్రజాపాలన బ్రహ్మాండంగా అద్భుతంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి దొంగల మూట అబద్ధాలతోటి విష ప్రచారాలతోటి అబద్ధపు ప్రచారాలతోటి ఇలా ఒక ముఠాగా ఏర్పడి ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈ దొంగల ముఠా బయలుదేరింది. మీకు స్పష్టంగా ఇవాళ ఈ దొంగల ముఠా చేసేటువంటి పనుల మీద మీకు స్పష్టంగా చూపిస్తా. వాళ్ళు మాట్లాడిన దానికి మీకు ఇచ్చినటువంటి లిస్టుకు దయచేసి ఒక బాధ్యత గల ఫోర్త్ ఎస్టేట్ మీరు కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇవాళ మొన్న కరీంనగర్లో ఆదివారం రోజు జరిగినటువంటి కౌశిక్ రెడ్డి అనే దుర్మార్గుడు చేసినటువంటి కథకు మరి గతంలో ఏమేం జరిగింది, ఇవాళ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుకుంటూ బదనాం చేస్తుండు. దయచేసి ఒక్కొక్క వీడియో మీరు చూడండి. దాని తర్వాత మీకు మీ పేపర్లు ఇస్తా, దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. నిలదీయమని చెప్పి దయచేసి మీడియా మిత్రులు మిమ్మల్ని అందరినీ కూడా ప్రజల దృష్టికి తీసుకుపోవాలని చెప్పి కోరుతా ఉన్నా. దయచేసి ఫస్ట్ ఒకటి ఇది రాసుకోవాలి మీరు దయచేసి. రైతుల పక్షాన మాట్లాడితే కూడా, యువకుల పక్షాన మాట్లాడితే కూడా, పేద మహిళల పక్షాన మాట్లాడితే వారికి విసుగు పెడతా అంటే ఇది న్యాయమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని నేను అడుగుతాను. కేసులు ఎందుకు పెడుతున్నారు? ఇలా దాదాపు దాని మీద 28 కేసులు పెట్టింది. దేనికోసం పెట్టింది? జలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తలేవని కట్టగలుగుతున్నాను. రైతు భరోసా ఎందుకు ఇస్తలేవని కట్టగలుగుతున్నాను. రైతులకు ఏమన్నాడన్నా దయచేసి నీతి నిజాయితీ రైతుల పక్షాన పేద మహిళల పక్షాన మాట్లాడితే 28 కేసులు పెట్టండి చెప్పి మాట్లాడండి. అంతే కదా? నీతి నిజాయితీగా రైతుల పక్షాన పేద మహిళల పక్షాన మాట్లాడితే 28 కేసులు పెట్టండి అన్నాడు. ఇంకొకటి నాణ్యాలు పెట్టిన 28 కేసులు అన్ని లంగా కేసులు, లుచ్చా కేసులు, లొట్టబెట్టి కేసులు. మా కేటీఆర్ గారు అన్నట్టు లొట్టబెట్టి పెట్టి అరెస్ట్ చేసినాం. ఓకే, 28 కేసులు లంగా కేసులు లొట్టబెట్టి కేసులు పెట్టండి అని చెప్పిండు. ఎవరు పెట్టిండు అన్నాడు? రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పెట్టిండు. మాట్లాడుతుండే ఆయన. ఇంకోటి అలా దొంగల ముఠా నాయకుడు హరీష్ రావు మాట్లాడుతాడు చూడండి. సౌండ్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బనాయిస్తూ 28 కేసులు ఉన్నాయి, ఇతని రిమాండ్ పంపాల్సింది అని మాట్లాడుతున్నారు. ఎవరు పెట్టింది 28 కేసులు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు. ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు? ప్రశ్నిస్తా ఉన్నారు. కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈ రోజు మీరు అక్రమ కేసులు పెట్టారు. ఈ 28 కేసులు కూడా మీరు పెట్టినటువంటివి. నిన్న కూడా కరీంనగర్ హరీష్ రావు ఏమన్నాడన్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా లేదు, ఈ 28 కేసులు కూడా మీరు పెట్టినాయి అని చెప్తా ఉన్నాడు. స్పష్టంగా విన్నారు కదన్నా. ఇటే ఈ చిట్టా మొత్తం మీకు ఇస్తా. ఇది ఇలా తెలుగులో కూడా నీకు మళ్ళీ పెట్టినా. ఈ 28 కేసులకు సంబంధించి కౌశిక్ రెడ్డి మీద ఉన్న కేసులు 2013 నుంచి ఉన్నాయి. 8 కేసులు. ఏం కేసులు ఉన్నాయి? 506 IPC సంపుతానని బెదిరించడం. తర్వాత 2017లో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? ఈ దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కదా. 2017లో కమ్యూనికేషన్
ఉపయోగించి పేరు చిరునామా దాచిపెట్టి చంపుతానని బెదిరించడం 507 ఐపీసీ. మళ్ళా మూడో కేసు 2017 72/2017 506 507 భూమిలోకి అక్రమంగా ప్రవేశించడం. ఫోర్త్ కేసు ఇది 2017 447 427 ఐపీసీ. ఇది ఎక్కడ? వరంగల్ సుబేదార్ల. వస్తువులను ధ్వంసం చేయడం, అవమానపరచడం 504 ఐపీసీ. 188 171 171H ఐపీసీ. ఇది వీణవంక కరీంనగర్లా. ఇట్లా చేతులతో కొట్టడం, ప్రభుత్వ విధులను ఆటంకపరచడం, ఇవన్నీ కూడా ఏదైనా ఆయుధంతో అనగా కట్టెతో, ఇటుకతో, చైర్తో కొట్టడం, పేరు చిరునామా దాచించి బెదిరించడం, ప్రభుత్వ ఉద్యోగ ఆదేశాలను ధిక్కరించడం. దీనిని ఎక్కువగా ఇట్లా ఒక్కొక్కటి రోడ్డు నుండి వెళ్లకుండా అడ్డుకోవడం, ఉద్దేశంగా అల్లర్లను సృష్టించడం, బూతు మాటలు తిట్టడం, కరపత్రాలు పోస్టర్పై ముద్రించిన వివరం లేకుండా దానిని వ్యక్తుల సమూహంగా ఏర్పడి గొడవలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగ విధులను ఆటంకపరచడం, చంపుతానని బెదిరించడం 351(3) 223 ప్రభుత్వ ఉద్యోగ. ఇవన్నీ కూడా 28 కేసులుంటే 17 కేసులు ఈ దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉండగా అయినాయి. దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారికి ఏ సంబంధం? గారికి ఏం సంబంధం? సిగ్గు లేకుండా హరీష్ రావు అనే దొంగల ముఠా నాయకుడు కౌశిక్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు ఒక్క కేసు కూడా లేదు అని మీ ముందే స్పష్టంగా చెప్పిండు. 2013 నుంచి ఇచ్చిన లిస్టు మీ అందరికి ఇస్తున్నా. చీము నెత్తురు ఉంటే మనుషులైతే ఈ దొంగల ముఠా నాయకులు సమాధానం చెప్పాలి. ఇవన్నీ మేము క్రియేట్ చేసినవి కాదు. ఈ సెక్షన్లు కొడితే, ఆ ఏరియా కొడితే ప్రతి పోలీస్ స్టేషన్లో మీకు దొరుకుతుంది దీనికి డాటా. ఇది కనుక తప్పుడు సమాచారం అయితే మేము దానికి ఛాలెంజ్. 2013 నుంచి 2023 వరకు, 2014 నుంచి వాళ్ళ అధికారం ఉన్నారు కదా, వాళ్ళ బీఆర్ఎస్ అధికారం ఉన్నది కదా, టీఆర్ఎస్. 2014 నుంచి ఈ దొంగల ముఠాతోటి కలిసి మరి కేసులు అయితే దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎట్లా బాధ్యత అవుతుంది? మాట్లాడేటప్పుడు, మీడియా ముందు మాట్లాడేటప్పుడు మీ మీడియాను తప్పుదోవ పట్టియడం, ప్రజలను తప్పుదోవ పట్టియడం, ఎట్లా పడితే అట్లా ఏదో పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకోవడం ఈ దొంగల ముఠా చేస్తున్న పని. అందుకే ఈ దొంగల ముఠా చేసేటువంటి వ్యవహారాన్ని బట్టబయలు చేద్దామనే మీ అందరికీ కూడా ఇవి అందజేస్తూ ఉన్నా. మొన్న జరిగిన సంఘటనకు గత సంవత్సరంలో జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే 8 కేసులైనాయి. అంతకుముందు ఈయనంత గొప్పోడు లేడని హరీష్ రావు దొంగల ముఠా నాయకుడు చెప్తా ఉన్నాడు. ఈ విధంగా ఒక రాష్ట్రంలో మంత్రిగా చేసి 9.5 ఏళ్ళు అధికారంలో ఉండి పాలన ఎలుగబెట్టిన వీళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటూ, మీడియాను తప్పుదోవ పట్టించుకుంటూ ఇవాళ పబ్బం గడుపుకోవాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం ఊకోం, ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. వాస్తవాలు మాట్లాడకుండా ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఈ దొంగల ముఠ కౌశిక్ రెడ్డి అనేటైనే ఇది ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఆయన చెప్పినట్టు నీతి నిజాయితీగా రైతుల పట్ల, పేద మహిళల పట్ల మాట్లాడితే కేసులు పెడతారు. ఇది ఏదైతున్నదో దీనికి దానికి సంబంధం లేని కేసులు ఇవన్నీ కూడా భూ కబ్జాలు, ధ్వంసం చేయడం, అమనాపరణ, చంపుతానని బెదిరించడం, కమ్యూనికేషన్ ఉపయోగించి పేరు చిరునామా దాచిపెట్టి చంపుతానని బెదిరించడం, ప్రభుత్వ ఉద్యోగ ఆదేశాలను ధిక్కరించి ఎక్కువగా మాట్లాడితే
చంపుతా అని ఇట్లా 100 సెక్షన్లలో మీద కేసులు ఉన్నాయి. ఇన్ని సెక్షన్లలో ఇన్ని రోజుల నుంచి గత 10-12 సంవత్సరాల నుంచి ఈయన మీద కేసులు బుక్ అయితే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టి నా మీద కేసులు పెట్టిండు, నన్ను ఏదో వేధిస్తాడు, నువ్వేదో ప్రజల కోసం, నేను ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే నా మీద కేసులు పెడతాండ్రు. ఇదా మీరు ప్రజలను తప్పుదో పట్టించాలి చూస్తే? ఏదో మాట్లాడుతాండు 60 లక్షల చూస్తే ప్రెస్ మీట్లో 60 లక్షల మంది సభ్యత్వం, కేసీఆర్ సభ్యత్వం ఉంది, కేసీఆర్ కుటుంబాన్ని నలుగురు లోపలేసిన మాత్రాన 60 లక్షల మంది. బిడ్డ, సంవత్సరంలో నీ 60-20 అయిన సంగతి నీకు ఇంకా తెలుస్తలేదు. ఇప్పటికి 40,000 మంది 40 లక్షల మంది తోలదారాలు చూసుకున్నారు. 10-5 ఉంటున్నారో లేదో నాకు అది అనుమానం. ఇంకా 60 లక్షలు ఎక్కడిది? నీ పార్టీ ఎక్కడిది? నీ కథ ఎక్కడిది? మొన్న జరిగిన సంఘటన కూడా ఏ విధంగా తప్పుదో పట్టించుండో అది కూడా చూపిస్తా, దయచేసి చూడండి. ఇది చూడండి, శ్రీధర్ బాబు గారు చూడండి. మళ్ళీ అక్కడ శ్రీధర్ బాబు గారు బెదిరించిండని చెప్పి మాట్లాడాడు నిన్న. శ్రీధర్ బాబు గారి మీదకి ఈయన దాడికి పోతా ఉన్నాడు. శ్రీధర్ బాబు గారి మీదకే ఈయన దాడికి పోతా ఉన్నాడు కౌశిక్ రెడ్డి. మళ్ళొకసారి ప్లే. ఆయన పోయేది శ్రీధర్ బాబు గారి మీదకే. ఎందుకు మాట్లాడద్దు? ఎక్కడ శ్రీధర్ బాబు గారు ఉన్నాడు. శ్రీధర్ బాబు గారు ఆపుతా ఉంటే మీదకి పోతా ఉన్నాడు. ఏం ఉల్టా శ్రీధర్ బాబు గారు ఏమైనా బెదిరించాడు అని చెప్పి మాట్లాడండి. దీంట్లో కూడా చూడండి, చేయబట్టి నూకేసాడు ఆయనను. నూకేసి చూడండి. చేయబట్టి ఇట్లా నూకేసినోడు శ్రీధర్ బాబు గారు మంత్రి. ఇలా ఈ రాష్ట్రంలో నిజాయితీకి నిలువుటద్దం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి చిన్న కలంకం మచ్చలేనటువంటి నాయకుడు శ్రీధర్ బాబు గారు బెదిరించిండని చెప్పి, శ్రీధర్ బాబు గారు నువ్వు మాట్లాడాక ఏమన్నాడు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే అన్నాడు. ఇది నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ లేదు అంటే బెదిరించినట్ట. నువ్వే లేస్తావు, నువ్వే బెదిరిస్తావు, నువ్వే నూకేస్తావు, నువ్వే మళ్ళీ శ్రీధర్ బాబు గారు ఆగు అంటే శ్రీధర్ బాబు మీదకి ఉల్టా దాడిపోతావు. ఇన్ని చేసి మళ్ళీ ఉల్టా నా మీద ఒక్క కేసు లేదు, మీరే ఈ సంవత్సరం నుంచి కేసులు పెడతారు, నా అంత పవిత్రుడని చెప్పి మాట్లాడుతూ నీకు ఇంకా దొంగల ముఠా నాయకుడు మళ్ళీ హరీష్ రావు మాట్లాడతాడు. ఈయన ఏదో పెద్ద స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసినట్టు, ఏదో దేనికోసం త్యాగం చేసినట్టు హరీష్ రావు కేటీఆర్ అలువుకుంటాడు. ఇవాళ ఇంకా కేటీఆర్ మీద మాట్లాడతాడు. అడ్డంగా ఈ ఫార్ములా కేసులో అడ్డంగా దొరికినటువంటి A1 ముద్దాయి కేటీ రామారావు. ప్రభుత్వ కార్యదర్శి స్పష్టంగా మాకు సంబంధం లేకుండా 55 కోట్లు పంపించిండని స్పష్టంగా ప్రభుత్వ కార్యదర్శి చెప్తా ఉన్నాడు. ఎందుకు రిటర్న్గా కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? పట్టుగానే ఇస్తారా వాళ్ళు? ఇంకా ఏమైంది మా అంటే ప్రొసీజర్ పాటించలేదు, ప్రొసీజర్ ల్యాబ్స్ అయింది అంతే. ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది పెద్ద తప్పు. నీ ఇష్టానుసారంగా ఎప్పుడైతే నువ్వు గవర్నమెంట్కి సంబంధం లేకుండా నువ్వు
నిధులు వాడుకున్నావో దాన్ని ప్రొసీజర్ ల్యాబ్స్ అంటారు. కేసు కూడా అదే కదా, మళ్ళీ తప్పు చేయలేదు. A1 ముద్దాయిగా అడ్డం దొరికినటువంటి కేటీ రామారావు దొంగల ముఠా నాయకుడు. ఒక్కొక్కడు ఒక రకంగా ఇవాళ దొంగల ముఠా నాయకులు బయలుదేరారు. ఓ అడ్డంగా దొరికితే అడ్డంగా దొరికిన తప్పు లేదంటారు. ఇలా పెద్ద చరిత్ర ఉండి భూ కబ్జాలు చేసి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి ఖాళీ స్థలాలు కబ్జాలు చేసి ఇట్లా రకరకాలుగా 28 కేసులుంటే అమాయకంగా ప్రజలను నమ్మించడానికి నేను నీతి నిజాయితీగా మాట్లాడితే, రైతుల పట్ల మాట్లాడితే, మహిళల పట్ల మాట్లాడితే కేసులు పెడతారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రజలతో మీ ద్వారా, మీడియా ద్వారా, మీ ద్వారా మిమ్ములతో పాటు ప్రజలను కూడా తప్పుదేవ పట్టించేటువంటి దాన్ని తీవ్రంగా మీరు ప్రజలమంతా కూడా ఖండించుకుంటూ ఇటువంటి పొరపాట్లు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు, ఖబర్దారని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నీకు అన్యాయం జరుగుతూ మాట్లాడు, అంతేగాని గత 10-12 సంవత్సరాలుగా నువ్వు దొంగ పనులు అన్నీ చేసి దానికి రేవంత్ రెడ్డి గారి మీద నింద మోస్తావా? ఖబర్దార్, ఇంకొకసారి మా ముఖ్యమంత్రి మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఇలా ప్రజాపాలన ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా లక్షల కోట్లు మీ దొంగల మూట కొల్లగొట్టినప్పటికి కూడా కడుపు కట్టుకొని ఇవాళ ప్రజలను కాపాడుకుంటూ ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఇంకొకసారి ఇటువంటి దొంగ మాటలు, లంగ మాటలు, లఫంగి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం తరిమి కొడతాం బిడ్డ, ఖబర్దారని హెచ్చరిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.